హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. మనము ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్, అది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, బట్ మనం డిస్కస్ చేసేది చాలా స్మాల్గా, అంటే లిటిల్ బిట్ మనం డిస్కస్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఉపయోగకరం అంటే అసలు ఏమో బాబు ఇంత లాజిక్ ఉంది ఇందులో అని చెప్పి మనం అవాక్ అయిపోతాం ఒకసారి ఆలోచన చేసినట్టయితే. ఎస్, టాపిక్లోకి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజాలు ఐటీ కంపెనీలు ఉన్నాయి, రకరకాల కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయి, రకరకాల గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఏవి ఎన్ని ఉన్నా కూడా ప్రతి కంపెనీకి ఒక సిఇఓ అనే వాళ్ళు ఉంటారు. ప్రతి కంపెనీకి ఒక సిఇఓ అనేవాళ్ళు ఉంటారు. ఆ సిఇఓ అండర్లో టెక్ టీమ్ బృందాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ టెక్ టీమ్ బృందాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తారో అటువంటి ప్రణాళికల ద్వారా, ఆ ఆలోచనల ద్వారా సిఇఓ గారికి వివరించి వాటిని ఆ టెక్ టీమ్ బృందాలతో ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరికి? సిఇఓ గారికి. సిఇఓ గారికి చెప్తారు మేము ఇలా చేస్తాము అని. అలా డెవలప్ అయినటువంటి టెక్నాలజీయే ఈరోజు మనందరి ముందు ఉండేది, రైట్? అంటే అడ్మినిస్ట్రేషన్ ఈ టెక్ టీమ్స్ అన్ని కూడా టెక్ టీమ్స్ అన్ని కూడా సిఇఓ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మేము ఇలా ఆలోచన, మన ఇలా ఆలోచన ఇలా ఉంది, మన కంపెనీ యాప్ని ఇలా డెవలప్ చేద్దాం, మన కంపెనీ స్ట్రాటజీని మార్కెటింగ్లో ఇలా తీసుకెళ్దాం. ఇవన్నీ కూడా టెక్ టీమ్ బృందము ప్లస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే సిఇఓలతో షేర్ చేసుకుంటారు. ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకునే పాయింట్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సిఇఓలు ఉన్న వాళ్ళు, దిగ్గజాల కంపెనీల సిఇఓలు అందరికీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా, ఐటీ మీద ఒక పట్టు ఉన్నా కూడా, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్టివిటీ కానీ, ఇంకా అద్భుతంగా అత్యాధునికమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని రిసీవ్ చేసుకోవడం కానీ వాటిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అని చెప్పి నేను ఇది కరాఖండగా చెప్తున్నానంటే ఒకే ఒక కీ పాయింట్ అండి, హ్యుమానిటీ లేకపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ కంపెనీస్ అన్నీ మార్కెట్లో వస్తున్నాయి, వాళ్ళ యాప్స్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి, వాళ్ళ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి హార్డ్వేర్ ప్రొడక్ట్స్, ఈ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, మిగతా ఇతరత్రవన్నీ కూడా కావచ్చు, టెక్నాలజీ పరంగా ఉన్న ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అయినా సరే మార్కెట్లోకి వచ్చినా కూడా ప్రజలు వాటిని కేవలం వాడుకొని కస్టమర్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు తప్పించి ప్రజలు డెవలప్ అవ్వట్లేదు, ప్రజలు ఆర్థికోన్నతిగా డెవలప్ అవ్వట్లేదు, వాటిని వినియోగించుకుంటూ ఒక స్టేజ్కి వెళ్ళడం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా 90% పీపుల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళు యథాస్థానంలో ఉన్నారు, అక్కడే ఉండిపోయినారు. మీరు, నేను అందరం కూడా టెక్నాలజీని ఎంతో వాడుకున్నాం. ఎన్నో గంటల పాటు మనం ఫేస్బుక్ ఆపరేట్ చేస్తాం, ఎన్నో గంటల పాటు మనం యూట్యూబ్ని చూస్తుంటాం, ఎన్నో గంటల పాటు మనం వివిధ రకాల అప్లికేషన్స్ని మనం అన్నింటినీ చూస్తూ ఉంటాం, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, అంటే కనుక్కుంటూ ఉంటాం ఏవేవి ఉన్నాయి, ఏం కదా, ఏదైనా పోస్టులు మన వేకెన్సీ ఉన్నాయా, ఎవరికైనా పిల్లలు ఉపయోగకరమా, ఎడ్యుకేషన్ పర్పసా, ఇతరత్ర ఇన్స్పిరేషనల్ మోటివేషన్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కంటెంట్స్, ఇవన్నీ కూడా మనం అన్ని చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడ ఏది చూసినా కూడా మనం జస్ట్ కేవలం కస్టమర్స్ మాత్రమే, మనము దాన్ని మాత్రమే ఆస్వాదిస్తాం తప్పించి ఎటువంటి ఆదాయ వనరులు మనం పొందలేం. కానీ మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి. యూట్యూబ్ తీసుకున్నట్టయితే యూట్యూబ్లో ప్రజెంట్ ఏమైతే కంటెంట్ మనం చూస్తున్నామో అది ఒక సినిమా అనుకోండి. ఒక సినిమా చూసినట్టయితే ఒక 2 hours, 2.5 hours అలా స్పెండ్ చేస్తాం టైం. ఓకే, అలా స్పెండ్ చేసినప్పుడు ఇన్ని గంటల సేపు మనం చూసినప్పుడు అది చూస్తున్న కొద్దీ, అంటే ఇంటర్నెట్ దాంట్లో ఉంటేనే మనకు యూట్యూబ్లో మన కంటెంట్ ప్లే అవుతుంది. మన డివైస్లో ఇంటర్నెట్ ఉంటేనే మనకు అది ప్లే అవుతుంది. కాబట్టి ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళ కంటెంట్ ఆ ఇంటర్నెట్లో యూజ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు దాని నుంచి ఎంతైతే నెట్ ఖర్చు అయిందో, ఆ 2.5 hours ఎంతైతే మనకు కేబీస్ కానీ ఎంబీస్ కానీ ఖర్చు అయిందో, వాటి నుంచి, ఆ డేటా ఇంటర్నెట్ నుంచి వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అనేది వెళ్తుంది. కానీ మనకు మాత్రం ఆ మూవీ చూసిండే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజాల కంపెనీలు ఉన్నా కూడా, ఎన్నో అప్లికేషన్స్ ఉన్నా కూడా, అది మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, వెబ్ అప్లికేషన్స్ కావచ్చు, ఎటువంటి అప్లికేషన్స్ అయినా కూడా మనం కేవలం కస్టమర్స్ మాత్రమే. మనం వాళ్ళ సంపదలో మనం భాగస్వాములం కాదు. కానీ ప్రపంచం మొత్తం ఇలాగే జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే, మీకు చెప్పాను కదా, ఇప్పుడు దాకా ప్రపంచంలో ఉన్నటువంటి సిఇఓలు అందరూ కూడా డిపెండింగ్ అపాన్ టెక్ టీమ్ వాళ్ళతో డిపెండ్ అయి ఉన్నారు. ఓకే,
ఇక మన ఆన్పెస్ కంపెనీ తీసుకుందాం. అంటే ఒక సెకండ్ అండి, ఆన్పెస్ కంపెనీ తీసుకునే ముందు ఇది ఒకసారి చెప్పేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ అనుకున్నాం కదా, ఇంతకు ముందు యూట్యూబ్ కంటెంట్లు మనం చూడడం వల్ల మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు యూట్యూబ్ని పర్ డేకి. ఓకే, సెకండ్కి కూడా యూట్యూబ్లో ఆ ఇంటర్నెట్ సోర్స్ నుంచి వాళ్ళకి కొన్ని కోట్ల డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కొన్ని కోట్ల డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ డబ్బు జనరేట్ అవడం వల్ల గ్లోబలీ వాళ్ళకి అంత డబ్బు జనరేట్ అవడం వల్ల ఆ డబ్బులో పర్సంటేజ్ సిఇఓ గారికి మెయిన్ పెద్ద స్థానం. సిఇఓ గారికి చాలా పెద్దగా పేమెంట్స్ రావడం జరుగుతుంది, బిగ్ షేర్ సిఇఓ గారికి. తర్వాత ఆ సిఇఓ గారు ఏం చేస్తారంటే టెక్ టీమ్ వాళ్ళకి కూడా సర్టెన్ పర్సంటేజ్ ఇన్కమ్ని వాళ్ళకి చేస్తారనమాట, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చూపిస్తారు. ఓన్లీ టెక్ టీము, అడ్మినిస్ట్రేషన్, సిఇఓ వీళ్ళు మాత్రమే ఆ సంపదని పొందుతారు. అంటే సిఇఓకి పెద్దగా పొందే అవకాశం ఉంటుంది, ఆయన తర్వాత అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ తర్వాత టెక్ టీమ్ బృందాలు. కాబట్టి వాళ్ళు ఆ యూట్యూబ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు టెక్ టీమ్ వాళ్ళు. ఇంకా అడ్వాన్స్గా ఏదైనా కనుక్కుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు, వీళ్ళ ప్రకారం సిఇఓ గారు గమనిస్తూ ఉంటారు. ఇది బయట ప్రపంచం మార్కెట్లో జరుగుతున్నటువంటి విషయాలు టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ సైడ్, ఐటీ కంపెనీ సైడ్. ఎస్, ఇది బాగా గుర్తుపెట్టుకున్నారా? సిఇఓ గారు, బయట ఉన్నటువంటి సిఇఓలు ఎవరైతే ఉన్నారో, బయట దిగ్గజాల కంపెనీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కంపెనీ సిఇఓలకి నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టెక్ టీమ్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళ సలహా సూచనల మేరకే వాళ్ళ సాఫ్ట్వేర్స్ డిజైన్ చేస్తూ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేంజెస్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి సమ్ ఫీచర్స్, కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తూ ఉంటారు. రైట్, ఇది విషయం. మన ఆన్పెస్ కంపెనీకి వచ్చినట్టయితే మన సిఇఓ గారు ఒకరే, ఓన్లీ వన్ సిఇఓ. ఆన్పెస్ కంపెనీకి ఒక సిఇఓ గారు ఉన్నారు. మనకి అడ్మినిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా టెక్ టీమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే మన సిఇఓ గారు మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. బట్ ఆ పరిచయం చేయబోయే దాంట్లో కీలక పాత్ర మన కంపెనీ విషన్ ఏంటంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలా. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ, ఈ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనేది ప్రపంచ మానవాళి మీద దీని ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రతి సామాన్యుడు కూడా, కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఆర్థికోన్నతిని పొందే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడైనా ఉన్న వాళ్ళైనా సరే, భూమి మీద జీవిస్తుంటే చాలు ఆ ఫ్యామిలీ వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు మన టూల్స్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ఘనమైనటువంటి ప్రక్రియను తయారు చేశారు. ఇది విషయం. మన సిఇఓ గారికి, టెక్ టీమ్కి, అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే మన సిఇఓ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మన సిఇఓ యాష్ ముఫారా గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచనల్ని ఆయన మేధస్సుని అడ్మినిస్ట్రేషన్కి చెప్పి వాళ్ళ ద్వారా ఇలా చేయగలుగుతామని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా టెక్ టీమ్ బృందాలని కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తారు. అంటే మన సిఇఓ గారు అడ్మినిస్ట్రేషన్కి, టెక్ బృందాలకి సూచనలు ఇస్తారు. ఇలా ఉండాలి, నా టూల్, నా అప్లికేషన్ ఇలా ఉండాలి, ఇలా మీరు తయారు చేయాలి, ఇలా ఫెసిలిటీ ఉండాలి, ఇన్ని ఫీచర్స్ ఉండాలి, అది ఇలా వర్క్ చేయాలి, ఓకే, ఇన్ని రకాల ఫీచర్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి టెక్ బృందాలకి ప్లస్ అడ్మినిస్ట్రేషన్కి సలహాలు మన సిఇఓ గారు ఇస్తున్నారు ఇక్కడ. అది హైలైట్. ఓకే, ప్రపంచం మొత్తం అంతా సిఇఓలకి అందరికీ కూడా టెక్ టీమ్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇస్తే, మన ఆన్పాసివ్ కంపెనీలో సిఇఓ గారు టెక్ టీమ్ బృందాలకి, అడ్మినిస్ట్రేషన్కి మన సిఇఓ సలహాలు ఇస్తారు. ఇది రివర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన మేధస్సుతోటే మాత్రమే ఇది బయటకు వచ్చింది, మనందరం దీన్ని గమనించాలి. ఓకేనా? అదే విధంగా ఆ ఆలోచనలో ఒక భాగమే ఈ ఫౌండర్ పొజిషన్స్ అనమాట. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క సిఇఓ కూడా వచ్చే ప్రపంచ సంపదనంతా కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. ప్రపంచంలో బోల్డ్ అంత డబ్బు ఉంది, ఎంతో డబ్బు ఉంది, కొన్ని ట్రిలియన్ కోట్ల డాలర్ల డబ్బు ఉంది, ట్రిలియన్ కోట్ల డాలర్ల డబ్బులు ఉన్నాయి. కానీ సామాన్యుడి దగ్గర డబ్బు లేదే. ఎందుకంటే వాళ్ళ స్వార్థ స్వలాభాల కోసం మాత్రమే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనము ఖర్చు పెట్టేవాళ్ళంతా మనమే, కానీ మనకి ఎవరికి ఒక పైసా ఇవ్వరు. ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలన్నా మనమే రీఛార్జ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ చూడాలన్నా మనమే సమయాన్ని వెచ్చించి, మన వ్యక్తిగత పనులు కూడా పక్కన పెట్టి మనం వెచ్చించి ఆ మూవీని చూస్తాం, ఆ ఎపిసోడ్స్ చూస్తాం, ఆ వెబ్ సిరీస్లు చూస్తాం, ఇవన్నీ చూసి కూడా క్రికెట్ని చూస్తాం. వీటన్నిటిని కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం, టూల్స్, అప్లికేషన్స్ అన్ని వాడుకుంటూ ఉంటాం. బట్ మనకి ఎవరికి కూడా ఒక పైసా ఇన్కమ్ సోర్స్ అనేది ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కానీ మన సిఇఓ మాత్రమే, యాష్ ముఫార్ గారు మాత్రమే మనకు ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి ఈ అప్లికేషన్స్ ద్వారా
వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి అని టార్గెట్ చేశారు, డిజైన్ చేశారు. అది కూడా త్రూ క్యాట్మో సిస్టమ్ ద్వారా. క్యాట్మో అంటే కంప్లీట్ టోటల్ డిజిటల్ సొల్యూషన్స్, ఆటోమేషన్, టార్గెటెడ్ ట్రాఫిక్, మనీ నాన్ ప్యాసివ్. క్యాట్మో సిస్టమ్ అంటే దాని పూర్తి అబ్రివేషన్ ఇంకా చాలా పెద్దగా ఉంది, మనం షార్ట్ కట్లో చెప్పాం, సరేనా. కాబట్టి క్యాట్మో సిస్టమ్ అనేది ఉంది. కాబట్టి క్యాట్మో సిస్టమ్ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోని ప్రజలు మన ఆన్ ప్యాసివ్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ జస్ట్ వాళ్ళు వెబ్సైట్లోకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఫ్రీ రిజిస్ట్రేషన్, ఒక పైసా ఖర్చు లేకుండా ఒక ఫ్రీ కస్టమర్. యూనిట్ అంటే ఏంటి? మన కంపెనీ స్లోగానే యూనిట్ టు వినిట్ అనమాట. వీఆర్ యూనిట్ టు వినిట్. యూనిట్ అంటే ఏంటి? మన కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్ అయినట్టు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? ఫ్రీ కస్టమర్కి 10 ఓ కాయిన్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 10 ఓ కాయిన్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ అయిన దానికి కంపెనీ వెల్కమ్ చెప్తుంది కస్టమర్కి, ఓకే, 10 బోనస్తో చెప్తుంది. తర్వాత వాళ్ళ వివరాలన్నీ అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా అన్ని అయిన తర్వాత వాళ్ళు ఫ్రీ టూల్స్ ఉంటాయి. మనకి ఒక 3 ఫ్రీ టూల్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 3 టూల్స్ని గిఫ్ట్గా ఇస్తున్నారు యాష్ గారు. అది ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్. ఈ 3 కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకమైనటువంటివి. ప్రతి ఒక్క మనిషి కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి టూల్స్ అనమాట. ఈ కాలంలో, నేటి జనరేషన్, ఈ తరంలో ఖచ్చితంగా ఈ టూల్స్ లేనిది ఏ మనిషి కూడా ఎటువంటి నెట్ సోర్స్ కూడా, ఇంటర్నెట్ సోర్స్ అనేది కానీ ఆన్లైన్లో కానీ ఏది కూడా చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఆ ఐడెంటిఫికేషన్ కోసమే ఈమెయిల్ ఐడెంటిటీ కోసం మనం ఇట్లా ఓమెయిల్ అనేది డిజైన్ చేశారు యాష్ గారు. మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మెయిల్ సర్వీస్ ఏమని తీసుకోండి, అన్నీ కూడా పెయిడ్ ప్రొడక్ట్సే. స్టార్టింగ్ ఫ్రీగా వస్తాయి, తర్వాత కొన్నాళ్ళకి పెయిడ్ ప్రొడక్ట్ అవుతాయి. జీమెయిల్ ఒకప్పుడు వచ్చిందండి, 20 years బ్యాక్ జీమెయిల్ వచ్చింది. ఇవాళ జీమెయిల్ పెయిడ్ ప్రొడక్ట్ అయిపోయింది. మీరు ఏదైనా 15 GB కంప్లీట్ అయిందంటే మీ జీమెయిల్లో యువర్ అకౌంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని వస్తుంది. మీ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయింది, 15 GB కంప్లీట్ అయింది, మీరు 130 రూపాయలతో ప్యాకేజ్ చేసుకోండి, బేసిక్ ప్యాకేజ్ చేసుకోండి, 1 నెల రోజులు బెనిఫిట్ పొందండి, నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తారు. అంటే ఇది వరకు ఉన్నటువంటి 1000 crores, 1000 కోట్ల మంది ఫ్రీ కస్టమర్స్ ఒక పైసా ఖర్చు పెట్టకుండా జీమెయిల్లోకి అడుగు పెట్టారు. అందరూ కూడా జీమెయిల్ బై చేశారు, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటూ ఉన్నారు ఇప్పటిదాకా. వాళ్ళకి తెలియకుండానే ఆ జీమెయిల్లో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి జీమెయిల్లో, రైట్. మనకు తెలియకుండానే కొన్ని యాడ్స్వి అది ఎవరు ఇస్తుంటారు? జీమెయిల్ కూడా ఇస్తున్నాడు. ఒక 10 years బ్యాక్ ఇట్లా ఏవి కూడా యాడ్స్ వచ్చేవి కాదు, మనకు ఏవి యాడ్స్ వచ్చేవి కాదు. మనం ఏదన్నా నోటిఫికేషన్ పంపిస్తేనే దానికి రిప్లై ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఊరికనే ఏదో బ్యాంక్ అలర్ట్స్ అని అది అని అన్ని వాళ్ళే పంపించేస్తున్నారు, జీమెయిల్లోనే పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడ మార్కెట్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ అన్ని కూడా వాడు జీమెయిల్ రూపంలో పంపిస్తున్నాడు. బికాస్ ఆఫ్ ఎందుకంటే 15 GB ఈ కస్టమర్స్కి ఫుల్ కావాలి అని. 15 GB కంప్లీట్ చేసుకుంటే కదా మనం డబ్బు పెట్టి కొనేది, 130 రూపీస్ పెయిడ్ ప్రోడక్ట్ కొనేది. కాబట్టి జీమెయిల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడికి లాభమే కదా. ఫ్రీగా ఇన్నాళ్ళు ఫ్రీగా అనుభవించినాడు వాడు, కొన్ని కోట్ల డాలర్లు అనుభవించాడు ఇప్పుడు దాకా. ట్రిలియన్ కోట్ల డాలర్లు సంపాదించాడు ఇప్పుడు దాకా జీమెయిల్ వాడు మాత్రమే. 1000 crore కస్టమర్స్, 1000+ crores ఉన్నారనమాట ఇప్పటికే. ఒక్కొక్క వ్యక్తి 4-5 జీమెయిల్, 7-8 జీమెయిల్, 10-20 జీమెయిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నావే ఉన్నాయి, 13 ఉన్నాయి నావి. అలాగా చాలా మంది ఎన్నెన్నో వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు ఉన్నటువంటి కంపెనీల సోర్స్ కోసం అని కొత్త జీమెయిల్స్ అన్ని ఓపెన్ చేసుకుంటారు. అవి వాడచ్చు వాడకపోవచ్చు, మన సంబంధం లే. బట్ ఆన్లైన్లో ఉన్నాయంటే, మన మొబైల్లో ఉన్నాయంటే, మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంది అంటే, మన కంప్యూటర్లో ఉన్నాయంటే, మన కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది జీమెయిల్కి ఆన్లైన్లో వెళ్తూ ఉంటుంది, డేటా సెంటర్కి, గూగుల్ డేటా సెంటర్కి వెళ్తూ ఉంటుంది. అర్థమైందండి? ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, కామన్ మ్యాన్కి కూడా అందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. జీమెయిల్ నుంచి మనకి ఎటువంటి లాభాలు లేవు. ఇక్కడ మన ఆన్ ప్యాసివ్లో తీసుకున్నట్టయితే మనకి ఓమెయిల్ ఉంది. ఈ ఓమెయిల్ ద్వారా ఫ్రీ అనమాట. ఓమెయిల్ లైఫ్ టైం. ఈ ఓమెయిల్ ఏం చేస్తారంటే మన దాంట్లో ఒకటి కాదు, మన దాంట్లో ఎట్లంటే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ ఇన్ అండర్ వన్ అంబ్రెలా. ఒక గొడుగు కింద అన్ని టూల్స్ ఉన్నట్టు. అంటే ఒక ఇంట్లోకి మనం వెళితే ఇంట్లో ఎలాగైతే కిచెన్, బాత్రూము, హాలు, డైనింగ్ హాలు, బెడ్రూము, ఇలాగ అన్ని కూడా ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగా మన ఆన్ ప్యాసివ్లోకి అడుగుపెట్టిన ప్రతి కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్, ఎవ్రీథింగ్ ప్రపంచం అంతా మనకి ఒకే గొడుగు కింద ఉంటాయి. ప్రతి టూల్ కనెక్టివిటీ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన టూల్స్ అన్నీ కూడా
ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఏ టూల్ మీరు యూజ్ చేసినా కూడా ప్రతి టూల్కి కూడా ఓ వ్యాలెట్ అనేది ఖచ్చితంగా లింకప్ అయి ఉంటుంది. ఇంటిగ్రేట్ మైగ్రేట్ చేసి ఉంటారు మన వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి ఏ కస్టమర్ అయినా సరే ఎటువంటి టూల్ని యూజ్ చేసినా కూడా ఆ టూల్ యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఓ వ్యాలెట్లో మన ఓ కాయిన్స్ అనేది మన ఆన్ ప్యాస్ ఓన్ కరెన్సీ ఓ కాయిన్, ఈ ఓ కాయిన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సెకండ్ మీరు నిద్రపోతున్నా కూడా మీకు డబ్బు అర్జించే అవకాశం ఒక ఆన్ ప్యాస్ ప్లాట్ఫామ్ మాత్రమే, ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఎక్కడన్నా కానీ మీరు డబ్బు సంపాదించాలన్నా మీరు రిస్క్ చేస్తేనే జరుగుతుంది. మీరు నడుచుకొని వెళ్ళి ఏదైనా పనులు చేస్తేనే, మీరు కార్లో వెళ్తారో, బైక్లో వెళ్తారో, ఫ్లైట్లో వెళ్తారో, నడిచి వెళ్తారో తెలియదు, కానీ మీరు మాత్రము మీరు చేసే బిజినెస్ని ఎదుటి వ్యక్తులకి, మీకు సంబంధించిన వ్యక్తులకి, మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎవరికొకరు చెప్తేనే, వాళ్ళు మీలాగా చేస్తేనే మీకు ఇన్కమ్ సోర్స్ వస్తుంది. కానీ ఆన్ ప్యాస్లో అలా కాదండి. ఎవరు లోపలికి వచ్చినా కూడా ఫ్రీ కస్టమర్గా లోపలికి వస్తారు, ఇనిట్ అయిపోతారు. వినిట్ కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని టూల్స్లో ఓ కనెక్ట్ అనేది ప్రపంచంలోనే ఇటువంటి ఆడియో వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. రైట్, 300 భాషలతోటి 300 లాంగ్వేజెస్, విత్ 300 లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి, 300 భాషలు, దాదాపుగా 42-43 రకాల ఫీచర్స్ ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్. ఇది కూడా మనది 4K అల్ట్రా సౌండ్, అల్ట్రా డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, నాయిస్, మీరు మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలు కూడా ఎంత ఉన్నాయి మనకు వినిపించవు. అలాంటి అద్భుతంగా క్రియేట్ చేసినటువంటి ఒక మంచి అప్లికేషన్ అది. రైట్, అట్లాంటి అప్లికేషన్ ద్వారా మనం హ్యాపీగా వీడియో కాన్ఫరెన్సింగ్లో ఎంటర్ అయ్యి అన్నీ కూడా మనం ఎంతో మందిని మనం అన్లిమిటెడ్ అండి మన దాంట్లో ఒక 500 మంది కంటే మనం ఎంత ప్యాకేజ్ చేసుకోవాలి, 10,000 మంది స్టెమినా ఉంటే 10,000 మందితో మేము కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే ఎంత మనం పే చేసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాగా మనకి మనుషులు బట్టి ఎంతమంది కెపాసిటీ బట్టి అంత ఆ ప్యాకేజెస్ ఉంటాయి, కంపెనీ నిర్ణయించినటువంటి ప్యాకేజెస్. ఆ ప్యాకేజెస్లో మనకు నచ్చిన ప్యాకేజ్ ఏదో ఒకటి, చిన్న ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు లోపలికి ఎంటర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి కంపల్సరీ మ్యాండేటరీ ఓ కనెక్ట్ ప్రోడక్ట్ ఒక్కటి లైఫ్లో మీ పాకెట్ నుంచి తీసిన డబ్బు ఒక్కసారి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతే. ఎవరైనా సరే, ఫౌండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఒక్కసారి మాత్రం మీరు ప్యాకేజ్ని బై చేస్తే యు ఆర్ ఇన్ ఇట్. నెక్స్ట్ 2 యూనిట్ అంటే ఎలాగంటే, ప్యాకేజ్ బై చేశారంటే వినిట్, రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూనిట్, ప్యాకేజ్ చేసుకుంటే వినిట్. ఒక్కసారి చేసుకున్నారంటే ఇంకా లైఫ్ టైం మీరు ఆటోమేషన్లోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం బిజినెస్లో అన్నిట్లో కూడా అంత రెవెన్యూలో మీకు సర్టెన్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫౌండర్లకి వచ్చే అన్ని స్పెషల్ ఇన్సెంటివ్స్ అఫిలియేట్స్కి రావు, కానీ అఫిలియేట్స్ ఒక 1 ఇయర్లో బెంచ్ కార్ బంగ్లా పెట్టే అటువంటి లైఫ్ స్టైల్ని కంపెనీ ఇస్తుంది. ఇది మాత్రం 100% పక్కా. ఎందుకంటే అంత ఇన్కమ్ మీకు కూడా జనరేట్ అయి ఉంటుంది. ఎవరికి? కామన్ మ్యాన్కి కూడా, ఒక నార్మల్ కస్టమర్కి కూడా అంత ఇన్కమ్ ఆటోమేటిక్గా వాళ్ళ వ్యాలెట్లో వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటుంది. కస్టమర్లు పెరిగే కొద్దీ మన కంపెనీ వ్యవస్థని వివిధ రకాలటువంటి సెక్టార్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ సెక్టార్స్, కార్పొరేట్ సెక్టార్స్, బిగ్ షాట్స్, వాళ్ళవి ఎన్నో రకాల వ్యవస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ప్రపంచం మొత్తం వాడుకుంటూ ఉంటే ఆ వాటి మీద వచ్చే రెవెన్యూలో అందరికీ కూడా సర్టెన్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మీద ఆధారపడి ఉంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డబ్బు జనరేట్ అవుతూ ఉంటే వాడు చెడు కార్యక్రమాలు అంటే వాడు వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నట్టయితే వాటన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేస్తాడు. అంటే డ్రగ్స్ మాఫియా ఉందా అనుకోండి, డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, డ్రగ్స్ అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు, డబ్బుకి ఆశపడి చేసేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా, టోటల్ అన్నీ కూడా మానేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండా స్వయం చాలకంగా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ సోర్స్ తోటి అందరికీ కూడా ఆనందంగా ఆర్థికోన్నతిని పొంది సంతోషంగా ఉండగలుగుతారు. హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటివన్నిటికీ కూడా స్వస్తి పలికే టైం వచ్చేస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా పకడ్బందీగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు, ప్రజలు బాగుంటారు, అందరికీ డబ్బు జరుగుతూ ఉంటుంది. ఇది చైతన్యం అయ్యి ఎక్కువ మంది రావడానికి ప్రమేయం ఉంటుంది. కాబట్టి ఒక రోజుకి గుర్తుపెట్టుకోండి, ఒక రోజుకి మన ఇండియాలో మాత్రమే 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాల్లోకి పడేటువంటి యువత 1,22,000 పైచిలుకున్నారంట. ఇప్పుడున్నటువంటి డేటా అనలిస్ట్ ప్రకారం 1,18,000 పైచిలుకున్నారు ఒక రోజుకి. గుర్తుపెట్టుకోండి, ఇలాగ వరల్డ్ పాపులేషన్ తీసుకుంటే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మన కంపెనీ ఎప్పటికీ కూడా తరగని కంపెనీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఆగదు. వన్స్ స్టార్ట్ అయిందంటే ఈ భూమి ఉన్నంత వరకు మన కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ అర్త్, మన ప్లానెట్ మాత్రమే కాదు, ఈ విశ్వం, యూనివర్స్ ఉన్నంత వరకు మన కంపెనీ రన్ అవుతూనే ఉంటుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక్కసారి మన దాంట్లో ఆన్ ప్యాసివ్లో ఆన్ చేసినట్టయితే ఫినిష్, ఇంకా ఎప్పటికీ కూడా ఆగేదంటూ ఉండదు. ఈ క్యాట్మో సిస్టమ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మనం ఉన్న భూమి మీద లేకున్నా కూడా మన 5 to 6 జనరేషన్స్ని మన ఓమెల్ని యూజ్ చేసుకుని, మన అకౌంట్ ఐడిని యూజ్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. ఇది మీరు మీ భవిష్యత్తులో మీ పిల్లలకి, మీ ముందు తరాల వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్ ఐడి కావచ్చు, లేదా అఫిలియేట్ ఐడి కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇట్స్ ఎ మోర్ సెక్యూర్, స్కేలబుల్, స్టెబిలిటీ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే ఆ స్టాండర్డైజేషన్ వచ్చేసి ఒక ఆన్ ప్యాసివ్లో మాత్రం ఉందని నేను గర్వంగా చెప్పగలను. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బయట మామూలుగా జైంట్ కంపెనీలు సీఈఓలందరూ ఏం చేస్తారంటే టెక్ బృందాలు అడ్మినిస్ట్రేషన్ మీద ఆధారపడతారు. కానీ మన టెక్ టీంలు, మన అడ్మినిస్ట్రేషన్ వచ్చి మన సీఈఓ యాష్ ముఫర్ గారి మీద ఆధారపడుతుంది. బికాస్ ఆఫ్ ఆయన మేధస్సు. ఆయన వన్స్ సెట్ చేసి ఇప్పుడు ఆన్ ప్యాసివ్ని క్లిక్ చేశారంటే, వన్ బటన్ క్లిక్ చేశారంటే వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది, షాక్ అవుతుంది అనేది కారణం ఇదే. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా తన ఆర్థికోన్నతను పెంచుకోవడానికి ఇది గొప్ప అవకాశం. తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఇది సార్ ఈ వారం వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఈ విషయాలన్నీ దయచేసి పక్కన పెట్టండి. ఆల్రెడీ తయారైపోయింది, మన కోసం సిద్ధంగా ఉంది. మనం మెంటలీ ప్రిపేర్ అవ్వాలనే వాళ్ళు అంతగా చెప్తూ ఉన్నారు. మీరు ఆన్ ప్యాసివ్ కొద్దిగా పక్కన పెట్టండి అంటున్నారు. ఎందుకు పక్కన పెట్టండి అంటే ఆన్ ప్యాసివ్ సేఫ్గా ఉంది. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ టూల్స్, మన టీమ్స్, మనకు ఉన్నటువంటి డబ్బు, మనకి జనరేట్ అయినటువంటి డబ్బు మొత్తం A to Z అన్నీ సూపర్ డూపర్గా అలాగే ఉన్నాయి. అవేం టెన్షన్ లేదు. SEC వాళ్ళు మనకి ఇంకా క్లియర్గా ఇన్వోసీ క్లియర్ చేసిన వరకు మనం ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని వాడుకోనేకి లేదు. కాబట్టి ఈలోపు మన CEO గారు ఏం చేస్తారంటే ఆల్రెడీ 1.5 year నుంచి ఆ లీగల్ అడ్వకేట్స్ ఏవైతే చెప్పారో, ఆ కోర్టు ఏమైతే చెప్పిన దాని ప్రకారం మన కంపెనీ కట్టుబడి ఉండి, ఆ చట్టరీత్యా మన కంపెనీ ఒక కొత్త వెబ్సైట్ని, AI డిజిటల్ టూల్స్ అన్నీ మన ఆన్ ప్యాసివ్ సంబంధించినవే, టెక్నాలజీ అంతా ఆన్ ప్యాసివ్ సంబంధించిందే. సేమ్ అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది, బట్ టైటిల్ మాత్రం ఉండదు. ఇక్కడ ఓన్లీ యాష్ ముఫర్ గారు మాత్రమే కనిపిస్తారు. యాష్ ముఫర్ గారి పేరు మీదుగా మనకు వస్తున్నటువంటి వెబ్సైటు, దాంట్లో ఉన్నటువంటి టూల్స్ అన్ని కూడా మనకి ఒక గిఫ్ట్ లాగా వస్తుంది. అక్కడ ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే చేసుకుందాం. అక్కడ ప్యాకేజీలు కట్టిండే వాళ్ళు ఇక్కడ మళ్ళీ అగైన్ పాకెట్ నుంచి డబ్బు తీసి ప్యాకేజ్ కట్టే అవసరం లేదు. అక్కడ ఎవరైతే కట్టలేదో వాళ్ళు ఇక్కడ కట్టుకునే కూడా యాష్ గారు అవకాశం ఇస్తామని కూడా చెప్పారు. ఇది ఒక రకంగా దిలాన్ గారు ఒక క్వశ్చన్ రైస్ చేసినప్పుడు ఏప్రిల్ 11th దిలాన్ గారు యాష్ గారు April 10th జరిగే వెబినార్లో యాష్ గారికి దిలాన్ గారు అడిగారు. April 10th ఫస్ట్ వెబినార్లో అడిగారు, ఇలాగా వాళ్ళు ప్యాకేజ్ చేసుకోకుండా పరిస్థితి ఏంటి అంటే, యాష్ గారు చెప్పినటువంటి మాట, వాళ్ళకి $97 తర్వాత 97 ఓ క్యాన్సిల్ అయితే ఇంకా ఏదైనా చూద్దాం, వాళ్ళకి ఏదైనా నేను ఆలోచించేస్తాను, తప్పకుండా దాని ఒకటి పరిష్కారం అయితే చేస్తానని చెప్పారు. కాబట్టి కట్టుకోకున్న వాళ్ళకి కూడా వాళ్ళు కట్టుకునే అవకాశాన్ని కల్పించబోతున్నారు మన యాష్ గారు. అంత గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేరండి, ఒక యాష్ ముఫర్ గారు మాత్రమే. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. త్వరలో మనందరం కూడా కలిసి గెలవబోతున్నాం. ఓకే, ఎవరు ఇబ్బంది పెట్టుకోవద్దు. ఎవరెవరో ఏదో నెగిటివ్ చెప్తారంటే వినొద్దు. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. మీ మాట మీరు వింటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు గెలుస్తారు. ఓకే, అంతే తప్పించి ఎవడో చెప్పిన మాటలు పట్టుకుని మీరు ఇచ్చేసుకోవద్దండి. సబ్జెక్ట్ మీద మేము ఒక 4 సంవత్సరాలుగా నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది గొప్ప విషయం కాబట్టి మనం తెలుసుకోవాలా. ప్రపంచం అంతా మొత్తం డిపెండ్ అయ్యేది ఓకే టెక్ బృందాల అడ్మినిస్ట్రేషన్ మీద, ఆ CEO డిపెండ్ అయింటారు. కానీ ఒక ఆన్ ప్యాసివ్లో మాత్రమే టెక్ టీమ్ అడ్మినిస్ట్రేషన్ CEO మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ మన యాష్ ముఫర్ గారు MIT చేశారు కాబట్టి, మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ, ఫ్లోరిడా, USA. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన చాలా మేధోశక్తి, ఆయనకు ఉన్నటువంటి కామర్స్లో అనుభవం దాదాపుగా 16 to 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కామర్స్ ప్లాట్ఫామ్లో. కాబట్టి మనం ఎక్కడ టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఆయన మేధావి, ఆల్రెడీ క్యాట్మో సృష్టికర్త. కాబట్టి ఇప్పుడు జరిగే ప్రక్రియ అంతా కూడా మన కోసమే. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. ఏ క్షణమైనా మనకి కొత్త పాపప్ వస్తుంది. ఆ పాపప్లో ఉన్న వివరాలు బట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని చెక్ చేసుకుందాం, KYC చేసుకుని ఫ్రూట్స్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఆ సమయం కోసం ఎదురు చూద్దాం, వెయిట్ చేద్దాం, కలిసి ఎంజాయ్ చేద్దాం. ఓకే అండి, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ లక్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ పాపప్ అండ్ న్యూ AI OES. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.